నందికొండకి కింద నుండి పైనకి 7 కిలోమీటర్లు అవుతుంది మనం 2 వీలర్లో వెళ్ళాలంటే. ఇక్కడికి బస్సులు, కార్లు చాలా వరకును ఇక్కడ వాహనాలు పైన వరకు వెళ్ళొచ్చు. తర్వాత పైనకి వెళ్ళినాక మనకి గవర్నమెంట్ తరపున ఇక్కడ బస్సులు కూడా ఉన్నాయి. అక్కడ నుండి ముందరికి కొండ యోగనందీశ్వర స్వామి దేవస్థానం దగ్గరికి వెళ్ళడానికి మనకు అక్కడ వాహనాలు కూడా మనకు బస్సుల్ని ఏర్పాటు చేసినారు, మినీ బస్సుల్ని. చాలా బాగా ఉంటుంది. ఈ నందికొండ పైన ప్రకృతి అందాలు చాలా అంటే చాలా బాగా ఉన్నాయి చూడండి. మనకు ఈ నందికొండకి బెంగళూరు నుండి డైరెక్ట్ బస్సులు కూడా ఉన్నాయి. చిక్బళాపురం నుండి నందిగ్రామంకి, ఈ నందిగ్రామం నుండి ఈ నందికొండకి బస్సులు ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ టికెట్ కౌంటర్లు ఉన్నాయి. మనం హెల్మెట్లు కూడా ఇక్కడ ఇచ్చి వెళ్ళొచ్చు. ఈ 2 వీలర్ కూడా ఇక్కడ టికెట్ ఉంది. అంటే కంపల్సరీ అనేది ఏమీ లేదు ఇక్కడ టికెట్ తీసుకోవడానికి. చాలా బాగుంది, రండి చూద్దామండి. మనం ఇక్కడ ప్రకృతి అందాలను చూడాలంటే ఇక్కడ చూడండి, పైనకి ఎక్కి మనం చూడడానికి ఇక్కడ అవకాశాన్ని కల్పించినారు. చాలా బాగుంది చూడండి. మనం ఇప్పుడు నందికొండ పైనకి వచ్చినాము. చాలా అద్భుతంగా ఉంది చూడండి. ఇక్కడంతాను కూర్చోవడానికి, తర్వాత ఇక్కడ వచ్చి ఈ ప్రకృతిని ఆస్వాదించడానికి పైనకి ఎక్కి మనము చూడొచ్చు. చూడండి ఎలా ఉందా, సూపర్గా ఉంది చూడండి. ఇక్కడ వర్షం వచ్చినా కూడా మనం నానుకోకున్నట్లు పైన అంతా గాజుతో కూడా ఇక్కడ చాలా బాగా గుడిసితర వేసినారు. చాలా బాగుంది. మనం ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇప్పుడు ఈ నది అర్కావతి నది. ఇది చూడండి, ఇక్కడే అర్కావతి నది పుట్టేది. ఇక్కడ పుట్టి తమిళనాడు వరకును అర్కావతి నది ప్రవహిస్తుంది. ఇక్కడ సుల్తానులో ఒక అంతస్తు బిల్డింగులో విశ్రాంతి తీసుకునేవారని కూడా చెబుతారు. వీరభద్ర స్వామికి రావాలని చాలామందిని అడిగేసి వస్తున్నాను చూడండి. ఇలాగే వెళ్ళాలంట వీరభద్ర స్వామి దేవస్థానం. చూడండి, ఇక్కడ వేసినారు గవి వీరభద్ర స్వామి అని బోర్డులో చూడొచ్చామని. చూడండి, గవి వీరభద్ర స్వామి దేవస్థానం. ఇలా వెళ్ళాలి. భద్రకాళమ్మ సమేత శ్రీ గవి వీరభద్ర స్వామి దేవస్థానం. నేను అంతలక్క అడిగి చాలామందిని ఇప్పుడు నాకు దారి దొరికింది. అంటే చాలా పెద్దది కాబట్టి నందికొండ మనం చాలా కన్ఫ్యూజ్ అవుతాము. చూడండి ఎంత కిందికి దిగాల, కొండ కిందికి వీరభద్ర స్వామి దిగాల చూడాలంటే మనము ఆ కిందికి దిగేసి రావాల. చూడండి పెద్ద రాయి కింద ఉందంట బండ. పెద్ద బండ కింద వీరభద్ర స్వామి ఉండేదంట. ఇక్కడ పెద్ద బండ కింద వీరభద్ర స్వామి ఉండేదంట. చూడండి ఎంత కిందికి దిగాల కొండని కిందికి దిగితే మనకు వీరభద్ర స్వామి దర్శనం అవుతుంది. చాలా అద్భుతం ఈ నందికొండ. చాలా అంటే చాలా బాగుంది. మన అనంతపురం డిస్టిక్ తర్వాత ఇక్కడ మనకి హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళకి కూడా ఇక్కడ చిక్బళాపురం దగ్గర దిగేసి ఇక్కడ నందికొండకి రావచ్చు. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది. చూడండి ఇంత కిందికి దిగితే మనకు వీరభద్ర స్వామి దర్శనం కలుగుతుంది. మీకు పెద్ద బండని నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి ఈ బండ కిందే వీరభద్ర స్వామి ఉండేదంట. వెళ్దాం రండి. చూడండి గవి వీరభద్ర స్వామి టెంపుల్కి అయితే మనం వచ్చినాము. ఇప్పుడు చూడొచ్చు, ఇది గోపురం. ఇది చూడండి పెద్ద బండ, ఆ బండ కింద వీరభద్ర స్వామి. చూడండి
గవిలో లోపల చూడండి, ఇలా మనం లోపలికి వెళ్ళచ్చు. చూడండి ఇక్కడ ఫస్ట్ మనకి నవగ్రహాల దర్శనం అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ వీరభద్ర స్వామి భద్రకాళి సమేత మనకు దర్శనము. పెద్ద బండ కింద మనకు వీరభద్ర స్వామి. ఇదంతా బండ కింద వీరభద్ర స్వామి 800 సంవత్సరాల కిందట ప్రతిష్టాపన చేసినారంట. చూడండి, ఇక్కడ గణపతి మనం చూడొచ్చు, గణపతిని. ఇక్కడ వీరభద్ర స్వామి చూడండి, వీరభద్ర స్వామి, భద్రకాళీదేవి. ಸುಮಾರು 12ನೇ ಶತಮಾನದ ದೇವಸ್ಥಾನ. ಇಲ್ಲಿ ಒಬ್ಬ ಮಹಾನ್ ಋಷಿಗಳು ಸಿದ್ದೇಶ್ವರ ಸ್ವಾಮಿಗಳು ಅಂತ ಇಲ್ಲಿ ತಪಸ್ಸು ಮಾಡಿ ಪ್ರತಿಷ್ಠಾಪನೆ ಮಾಡಿರೋ ಗವಿ ವೀರಭದ್ರ ಸ್ವಾಮಿ ದೇವಸ್ಥಾನ. ಮೊದಲು ಇದೆಲ್ಲ ಆಲ್ಟ್ರೇಷನ್, ಇಲ್ಲೆಲ್ಲ ದೊಡ್ಡ ದೊಡ್ಡ ಬಂಡೆ ಗುಂಡುಗಳಿಂದ ಕೂಡಿತ್ತು, ನಿಂತ್ಕೊಳ್ಳೋಕೆ ಆಗ್ತಿಲ್ಲ, ಪೂಜೆ ಮಾಡೋದಕ್ಕೂ ನಿಂತ್ಕೊಳ್ಳೋಕೆ ಅವಕಾಶ ಇರಲಿಲ್ಲ. ಈಗ ಅದನ್ನೆಲ್ಲ ಭಕ್ತಾದಿಗಳು ಉಟ್ಕೊಂಡು ಇದನ್ನೆಲ್ಲ ಒಂದು ಸಮತಟ್ಟ ಮಾಡಿಕೊಂಡು ಒಂದು 80ರಿಂದ ಈಚೆಗೆ ಆಲ್ಟ್ರೇಷನ್ ಮಾಡಿ ಪ್ರತಿಷ್ಠಾಪನೆ ಅಂತ ಹಳೆ ದೇವಸ್ಥಾನ ಇದು. ಪೂಜೆಗಳು ನಿತ್ಯ ಸಿದ್ದೇಶ್ವರ ಸ್ವಾಮಿಗಳು ಅಂತೇಳಿ ಆವಾಗ 800 ವರ್ಷಗಳ ಹಿಂದೆ ತಪಸ್ಸು ಮಾಡಿ ಇಲ್ಲೇ ಪ್ರತಿಷ್ಠಾಪನೆ ಮಾಡಿ ಇಲ್ಲೇ ತಪಸ್ಸು ಮಾಡ್ತಿದ್ರು ಅವರು. ಇನ್ನೇನು ಇಲ್ಲ ಇದ್ರ ಬಗ್ಗೆ. మీకు ఈ వీడియో ఇష్టమైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇట్లు మీ మురళీకృష్ణ ఎన్ నానే గ్రేట్ మన ఛానల్ పేరు. దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. నమస్కారం అండి.